సిల్వర్ ఓక్ స్కూల్. ఈ స్కూలు ప్రత్యేకత ఏమిటంటే, సుమారు 1500 మంది విద్యార్థులు, సరిపడా విశాలమైన తరగతి గదులు, అలాగే ఎంతో అనుభవం కలిగిన టీచర్స్. ఈ స్కూల్ ప్రత్యేకత అని స్కూల్ యాజమాన్యం తెలిపారు. రిషికొండలో స్టార్ట్ చేశాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వైజాగ్ పేరెంట్ కమ్యూనిటీ. ఎందుకంటే దే హర్డ్ అబౌట్ మా హైదరాబాద్ స్కూల్ గురించి, ఆ రెప్యుటేషన్ గురించి విన్నాక దానివల్ల మాకు ఫస్ట్ ఇయరే మోర్ దెన్ 200 అడ్మిషన్స్ అయ్యాయి. ఇప్పుడు 7 years కంప్లీట్ అయింది. అక్కడ 3 years నుంచి హౌస్ఫుల్ అయిపోయి అడ్మిషన్స్ ఇవ్వలేక, రికమెండేషన్స్ వచ్చి ఆబ్లిగేషన్స్ నిలబెట్టుకోలేక 2 years బ్యాక్ వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, ఇంకో క్యాంపస్ వైజాగ్లో స్టార్ట్ చేద్దామని. అప్పుడు కొమాడిలో మొదలు పెట్టామన్నమాట. ఇవాళ ఇనాగ్రేషన్ దానికి. ఎందుకు పాపులర్ అయింది అనేది మేము కూడా ఎప్పుడు రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మా ఐడియాలజీ ఏంటంటే పిల్లల్లో ముందు క్యారెక్టర్ ఎడ్యుకేషన్, వాల్యూ జనరేషన్ అనేది వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళలో వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వర్త్ ఉంటే వాళ్ళు కాంపిటీషన్ కావాలి, కానీ కాంపిటెంట్ కూడా అవ్వాలి. ఈ బిలీఫ్ తోటి మేము ముందుకెళ్తున్నాము. ఈ స్కూల్లో ఐబీ ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ది ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత సిబిఎస్ఈ గ్రేడ్ 7 నుంచి 10 వరకు ఉంటుంది. ముందుకెళ్ళాక 11th and 12th కూడా స్టార్ట్ చేద్దామనే ప్లాన్ ఉంది మాకు. సో సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది మాకు ప్రైవేట్ స్కూలే, కానీ మా ప్రైవేట్ స్కూల్లో ఉన్న ఫిలాసఫీ, పర్పస్ అనేది మమ్మల్ని అందరినీ డ్రైవ్ చేస్తుంది. టీచర్స్ అనేవాళ్ళు పిల్లర్స్ అనమాట మా స్కూల్కి. మేమందరం మా సొంత కరికులం డెవలప్ చేసుకుంటూ, కరికులం ఫర్ ఫిలాసఫీ అండ్ ఫర్ కాంపిటెన్స్ రెండు మేమే జనరేట్ చేసుకుంటూ వస్తున్నాం ఇన్నేళ్ళ నుంచి. సో 22 years ఆఫ్ సిల్వర్ ఓక్స్, 5th campus, 9th June we are inaugurating, and we are very very happy, and we love Vizag, by the way, because Vizag is called city of destiny antaru. So bahusha ma Silver Oaks ki idoka milestone to have a second campus in Visakhapatnam. Thank you very much. ఓకే, మా మెయిన్ క్యాంపస్ 2002లో మొదలు పెట్టాము. హైదరాబాద్లో ఇంకో 2 campuses ఉన్నాయి, అవి కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. హైదరాబాద్లోనే ఇంకో స్టార్ట్ చేసే ప్లాన్ ఉంది. విజయవాడలో ఒకప్పుడు అనుకున్నాము, తర్వాత పొలిటికల్ సినారియో మారాక మేము ముందుకెళ్ళలేదు. కానీ బహుశా ఇప్పుడు ఇన్ ద చేంజ్ సినారియో వి మే ప్లాన్ విజయవాడలో కూడా పెట్టడానికి. ఫస్ట్ కాంపిటెన్స్ నెక్స్ట్. ఎందుకంటే పిల్లల్లో ఈ మధ్య ఒక 10 ఏళ్ళ నుంచి ఏంటంటే పిల్లలకి మార్క్స్ వస్తే చాలు, రిజల్ట్స్ వస్తే చాలు, గ్రేడ్స్ వస్తే చాలు అనే ఒక పెద్ద మొమెంటం వచ్చింది. మేమేంటంటే మార్క్స్ ముఖ్యమే, గ్రేడ్స్ ముఖ్యమే, కానీ ముందు పిల్లల ఎమోషనల్ హెల్త్ ముఖ్యం, వాళ్ళ సోషల్ హెల్త్ ముఖ్యం, వాళ్ళ పర్సనల్ హెల్త్ ముఖ్యం. దాని మీద ఫోకస్ చేసాం. పిల్లలకి దే షుడ్ ఫీల్ I have my own self-respect, I have my own self-worth, and దాన్ని మేము క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటాం. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ చేయడానికి మేము రకరకాల ఇనిషియేటివ్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ఎంకరేజ్ చేసే లర్నర్ ప్రొఫైల్ అనే దాని వరకు అన్ని రకాలు వాడి పిల్లలు ఎంత బాగా వాల్యూస్ తోటి పెద్దవాళ్ళు అవుతారు అనేదే ఫోకస్ చేస్తాం. మా స్కూల్ దానికి చాలా పాపులర్. క్యారెక్టర్ అనేది పిల్లల్లో బాగా డెవలప్ చేస్తుంది అని చెప్పి. సో చెప్పాలంటే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, ఐబీ ప్రోగ్రామ్స్ పర్టికులర్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఇవి. కానీ మేమేం చేసామంటే మా మేనేజింగ్ డైరెక్టర్ ఏమన్నారంటే, మనం ఐబీ తీసుకుంటే మన ఇష్టం కోసం తీసుకుంటున్నాం, పేరెంట్స్ అడిగారు కాబట్టి తీసుకోవట్లేదు, అది మనం ఎట్లాగైనా అఫోర్డబుల్ చేయగలగాలి అని. సో లార్జ్లీ మా సెగ్మెంట్ వచ్చేది అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్ కమ్యూనిటీ. వీ మేక్ ఇట్ యాక్సెసిబుల్. లైక్ మా మెయిన్ క్యాంపస్ హైదరాబాద్లో 3,300 మంది పిల్లలు ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అంతమందికి మేము ఆఫర్ చేయగలుగుతున్నామంటే మేము చేసిన ఫీ యాక్సెసిబిలిటీ వల్లే కదా. 22 years క్రితం విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఎంతూజియాజం స్టార్ట్ చేయడం జరిగిందండి సిల్వర్ ఓక్స్. ఈ 22 yearsలో సంస్థ 20 మంది నుంచి దాదాపు 10,000 మంది స్టూడెంట్స్తో ఈ 5 బ్రాంచెస్లో రన్ అవుతూ ఉంది. 4 బ్రాంచెస్లో రన్ అవుతూ ఉంది. ఇది 5th బ్రాంచ్ అవుతుంది. హైదరాబాద్ అండ్ విశాఖపట్నం. హైదరాబాద్లో 3 schools ఉన్నాయి, విశాఖపట్నంలో ఇది 2nd school. విశాఖపట్నంలో ఫస్ట్ స్కూల్ స్టార్ట్ చేసి 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ మాకున్నటువంటి డిమాండ్ని తట్టుకోలేక ఈ 2nd school స్టార్ట్ చేయడం జరిగింది. మంచి ప్రిమిసెస్, 3 acres, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పిల్లల్లో కోకరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవటానికి,
అన్ని వసతులు ఉన్నాయి ఈ క్యాంపస్లో. మంచి టీచర్సు, నిష్ణాతులైన ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ ఉన్నారు. మేము దాదాపు గర్వంగాను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ అని జెనీవా బేస్డ్ ఒక ఆర్గనైజేషను యొక్క హెల్ప్ టీచర్ ట్రైనింగ్లోనూ, కరికులం డెవలప్మెంట్లో, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో తీసుకోవటం జరిగింది. దానితో మా స్టూడెంట్స్లో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఇదంతా కూడా గత 22 సంవత్సరాల నుంచి పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. ఈ ఆర్గనైజేషను 150 స్టూడెంట్స్తోనూ 50 మంది స్టాఫ్తో స్టార్ట్ అవుతుంది. మీ అందరి సహకారంతో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక 1500 మంది స్టూడెంట్స్కి సర్వ్ చేయగలిగినటువంటి క్యాంపస్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ధనంజయ, నేను డైరెక్టర్నండి. ఇది 1500 మందికి అండి. 1500 మంది స్టూడెంట్స్కి కెపాసిటీ ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రస్తుతం. అక్కడ కూడా 1200 అండి. ఎల్కేజీ నుంచి 6th క్లాస్ వరకు ఉందండి ఇక్కడ. కాదండి, ఓన్లీ డే స్కాలర్సే. ఇది ఓన్లీ డే స్కాలర్సే. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఏం లేదు. అది స్కూల్ బాధ్యత. అట్లా ఏం లేదు.